కాళేశ్వరం రిపోర్టుపై మళ్లీ హైకోర్టుకు అసెంబ్లీలో పెట్టొద్దంటూ బీఆర్ఎస్ పిటిషన్ సభలో చర్చించినా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి. కేసీఆర్ హరీష్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు. తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందని ఆరోపణ. తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు నివేదికపై స్టే ఇవ్వాలని రిక్వెస్ట్. అడిగో దొంగది కాదు దొడ్లకు రాదు. ఇడనేమో మళ్ళీ డాంబికాలు మీడియా ముంగట హరీష్ రావు పెట్టు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ 15 రోజులు పెడదాం చర్చ, రేపే బెటర్ నివేదిక పైన చర్చ. ఎందుకీ డ్రామాలు? మళ్ళీ ఏడికి హైకోర్టుకు పోయి అమ్మో ఆ నివేదిక పెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లో, వద్దు సార్ మమ్మల్ని ఆగమైతాం సార్ అని ఉత్తా ఉన్నారు. మీరే కాదు మిమ్మల్ని తప్పించేటోడు కూడా రేపు పొద్దుగాల దోషిగా నేను ఆగం చేసిరు కాబట్టి ఆగమవుతారు. ఇప్పుడు కేసీఆర్ ఎంత కుంప కొల్లేరు చేసిండో తెలంగాణ రాష్ట్రాన్ని. నేను ఆ క్లాస్ మీకు ఒకసారి చెప్తాను కదా, సండే రోజు చెప్తా మీకు ఒక ఇరిగేషన్కి సంబంధించి ఏం జరిగింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేది. అది నేను మొన్ననే విన్నా. నేను వినడమే కాదు, మొత్తం బీసీజేఏసీ నాయకులందరినీ కూర్చున్నబెట్టి ఆ క్లాస్ ఇప్పించిన. సో ఆ క్లాస్కి సంబంధించి ఏం జరిగింది ఎట్టెట్లా అనేది మీకు వివరిస్తాను తర్వాత. ప్రెజెంటేషన్ ఇస్తామంటే భయం ఎందుకు? పీపీటీతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని హరీష్ రావు ఈయన ప్రెజెంటేషన్ ఇస్తారట. వీళ్ళ మామ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడే విపక్షాలకు ప్రెజెంటేషన్ లేదన్నాడు. విపక్షాలకు ప్రెజెంటేషన్ లేదంటే ఆ రోజు దాసో శ్రవణ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే, నేను జర్నలిస్ట్గా ఉన్నా. అప్పుడు దాసో శ్రవణ్ గారు, ఆ తర్వాత కుండా ఇంజనీరు లక్ష్మీనారాయణ గారు మేము అందరం కూర్చొని దీనిపైన ఈ పీపీటీలు తయారు చేసినాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొంత ప్రయత్నం చేస్తే ఆ రోజు రాసిందే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళలో ఏం చేసింది, గాడిది పనులు దోమిందా అంటే జూరాల జల అలజడి నడుగు, సింగూరు కొంగ పక్షుల నడుగు, శ్రీశైలం శివలింగము నడుగు అనేటువంటి పాట ఆ రోజు ఏం చేసింది ఆ కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో ఏం చేసిందో ఏం కట్టిందో నేను వివరించి ఆ పాటలో 2 నిమిషాల 30 సెకండ్ల పాటలో నేను వివరించడం జరిగింది. అయితే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి అసంటి వాళ్ళు కాంగ్రెస్ను ఎన్నడో నాడు బీజేపీకి పగ్గం అప్పచెప్పిపోతాడు, మీరు చూడరు కానీ ఆ పనిలోనే ఉన్నాడు సారు. అందుకే రాహుల్ గాంధీ గారు పక్కకు పెట్టి పట్టించుకుంటలేడు. అందుకే అయితే విషయం ఏంటంటే అప్పుడు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం ఇదని అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క గారు అంటే భట్టి విక్రమార్క గారు కాదు, జానారెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉంటే జానారెడ్డి ఏం చెప్పలే అంటే ఆ జానారెడ్డికి నీళ్ళ గురించి వివరించేంత సీన్ లేదు. కుట్రలు కుతంత్రాలు ఎట్లా చేయాలో ఆయనకు ఆ సబ్జెక్టులలో ఆరితేరినోడు. సరే కాంగ్రెస్ పార్టీ మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామంటే లేనే ఇది నిబంధనల విరుద్ధం అన్నారు. ఇప్పుడు ఏమంటుడు, ఇప్పుడు మేము ప్రజెంటేషన్ చేస్తామంటే మీరు భయం ఎందుకు పడుతున్నారని దొంగ నాటకాలు. మళ్ళీ పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్. కాళేశ్వరంపై ఎక్కడైనా స్పష్టంగా సమాధానం చెప్తామని కేటీఆర్ ఏం చెప్పినా నిజంగా కాంప్రమైజ్ క్లారిటీకి వచ్చిందా రాలేదా తెలియదు, కానీ కాంప్రమైజ్ కాకపోతే గుంజుకపోయి లోపలెత్తారన్న భయం అయితే వీళ్ళకు ఉంది. ఇవాళ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు. 2018లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ కుమార్ను బహిష్కరించిన తీరును పరిశీలించిన స్పీకర్ కార్యాలయం పరిశీలించిందట. అప్పుడు ఎట్లా బహిష్కరించారు? అప్పుడు మీ అందరికి తెలుసు కదా, కేసీఆర్ హయాంలో ఎవరు మన స్వామిగౌడ్ గారు ఉండే బీసీ బిడ్డను బక్రాన్ చేసిండు. ఈయన కాగితం ఇసిరేస్తే కన్ను డ్యామేజ్ అయింది. కాగిదానికి కన్ను డ్యామేజ్ అయిపోయి ఇక్కడ కన్నుకు దెబ్బ తాకితే ఇక్కడ కట్టుకట్టిరు. మొత్తం మీద అప్పుడు గందరగోళం చేసిరు. టారిఫ్లు వేయడానికి ఇంకా ఇవాళ అట్లేమన్నా చేస్తే మీ పని కూడా అట్లా అవుతుందని చెప్పగానే చెప్తున్నాను అట్లా.